ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం. మనకు కొంత గ్యాప్ వచ్చింది. లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి బ్రీఫ్గా గుర్తు చేసుకుందాం. రెండు అనేది ఉన్నప్పుడే మనకు దుఃఖం కలుగుతుంది. అంటే ద్వంద్వత్వం అనేది సృష్టి అయింది. ద్వంద్వత్వం ఉన్నప్పుడే మనకు ఉన్నది లేదు, సుఖం దుఃఖం, నువ్వు నేను అన్నట్టు. ఆ రెండు అనేవి ఉన్నప్పుడే మనలో అహంకారం ఉంటుంది. ఆ రెండు అనేది పోయిన స్థితిలో అహంకారం ఉండదు, ప్రమాణం అనేది ఉండదు. ఇక్కడ మనకు బ్రహ్మ గురించి చెప్తూ ఉన్నారు. బ్రహ్మ అంటే సృష్టి చేసిన బ్రహ్మ అని కాదు, ఆ పరబ్రహ్మ. ఆయన ద్వంద్వాతీతుడు. అంటే ఆ రెండు అనేవి ఉండవు, అంతా ఏకత్వమే. అక్కడ దీన్ని ప్రమాణంగా చూపించాలి, దీన్ని బట్టే మేము నమ్ముతాము, దీనికో స్టాండర్డ్ ఉండాలి, అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఆయనని ప్రమాణం ద్వారానో ప్రమేయం ద్వారానో నిరూపించలేం. ఆయన మన అంగ ఉపాంగాల్లో అన్ని చోట్ల ఒక అణువు రూపంలో ఆయన పరబ్రహ్మ ఉన్నాడు. అన్ని రకాల తర్క వితర్కాలకు, వాద వితండాలకు అతీతమైనది. అంటే బియాండ్. అదే శూన్యతత్వం, అదే బ్రహ్మ. రెండు అనేది ఉన్న చోటే ప్రమాణం అనేది ఉంటుంది. ప్రమాణం అంటే మనం ఏం చెప్తాం, దీన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. వాళ్ళు దీని మీద టెస్టులు చేసి ప్రూవ్ చేశారు, ఈ మందు వాడితే ఖచ్చితంగా రోగం తగ్గుతుంది అనేది వాళ్ళు నిరూపించారు కొంతమంది మీద ప్రయోగాలు చేసి. కాబట్టి అది ప్రామాణికమైనదే. అంటే అది ప్రూవెన్, ఒక స్టాండర్డ్ అనేది ఉంది, దాన్ని మనము ఫాలో కావచ్చు, వాడొచ్చు అన్నట్టుగా మనం చెప్పుకునేదే ప్రమాణం లేదా ప్రామాణికం అనేది. అది ఎప్పుడుంటుంది? రెండు అనేది ద్వంద్వం ఉన్న చోటే ఉంటుంది. ఈ ప్రమాణానికి అతీతమే క్రియాపరావస్థ. అక్కడ రెండు లేవు, సో ప్రమాణం అవసరం లేదు. బ్రహ్మ ప్రమాణానికి అతీతుడు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించడం అంటే అది ఎలాగా అనేది 4 రకాలుగా చెప్పారు. వాటినే ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆప్తవాక్యం అని చెప్పారు యోగిరాజులు. దాంట్లో మనకు ఫస్ట్ దాని గురించి వివరించారు, ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. అంటే మన సెన్సెస్ ద్వారా, ఇంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా మనం ఏదైతే గ్రహిస్తున్నామో అది. అంటే ఇప్పుడు ఒక ఫుడ్ టేస్ట్ చూసాము, అది ప్రత్యక్షానికి ఒక ఎగ్జాంపుల్. అంటే మనము మన నాలుక ద్వారా రుచి చూసాము. మన చర్మానికి ఆ సూర్యుడు వేడి తగులుతోంది అనేసి మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అది ఒకటి. ఒక మ్యూజిక్ చెవుల ద్వారా వినగలుగుతున్నాం. ఒక మంచి వాసన ముక్కు ద్వారా పీల్చగలుగుతున్నాం. ప్రత్యక్షం అంటే ఈ ఇంద్రియాల ద్వారా మనం సంపాదించే జ్ఞానం, ఇంద్రియ గ్రాహ్యం అన్నారు దాన్ని. ఇప్పుడు ఒక వస్తువుని కళ్ళతో చూసినప్పుడు కనిపిస్తుంది. అదే కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కనపడదు. అలాగని మనకు కనపడట్లేదని ఆ వస్తువు అక్కడ లేదు అంటామా? ఆ వస్తువు అక్కడ ఉంది, కానీ మన ఇంద్రియం చూడడం లేదు. ఆ వస్తువు అయితే ఉంది. అంటే కన్నుకు చూసే శక్తి ఉంది. ఆ కన్నుని మనం ఓపెన్ చేసి చూసినప్పుడు కనపడుతోంది. అంటే ఏ శక్తి వల్ల? అది బ్రహ్మశక్తి లేదా బ్రహ్మ తేజం, దానివల్ల కనపడుతోంది. అదే మనం క్రియాపరావస్థలో ఉన్నప్పుడు ప్రాణవాయువు స్థిరమైపోయి బ్రహ్మలో కలిసిపోతుంది. అక్కడ తేజం లేదా అంటే తేజం ఉంది, అలాగని తేజం లేదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ అన్నీ కలిసిపోయిన స్థితి. ఆ స్థితిలో మనకు అసలైన జ్ఞానం కలుగుతుంది. అక్కడ మనం కళ్ళు మూసుకునే ఉన్నా మనకు అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇంద్రియాల అవసరం అనేది ఉండదు. అక్కడ కలిగే జ్ఞానమే, అక్కడ తెలుసుకున్నది అసలైన జ్ఞానం. ఆ బ్రహ్మస్థితిని అంటే క్రియా పరావస్థని మనం ఎలా సాధించగలుగుతాం? సాధన,
సాధ్య సాధర్మ్యాలు అన్నారు. అంటే ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే క్రియ చేయాలి. ఆ క్రియ చేస్తే మనం తెలుసుకోగలుగుతాం. మనసు ఎప్పుడు మనకు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోవైపు మనకి ఎటెళ్ళాలో అటు తప్ప అన్ని వైపులకి వెళుతుంది. ఎందుకు అంటే మనం క్రియాపరావస్థలో నెలకొని ఉండట్లేదు. ఆ స్థితిలో మనం ఆ స్టేట్లో ఉండట్లేదు. కాబట్టే మనసంతా కోతిలా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఆ మనసు అలా పోవటం వల్ల అంటే మనసు కంట్రోల్లో ఏముంటాయి? ఇంద్రియాలు ఉంటాయి. ఆ మనసు అటు ఇటు పోతూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయంటే మనం అది ఇది చూడటం, వినటం, తినటం చేస్తూ ఉంటాం. అంటే మనకు కోరిక అనేది పుడుతుంది. అది తినాలి, అది వినాలి, అది చూడాలి, నేను అన్నీ వేసుకోవాలి, నాకు కావాలి, అన్ని నగలు కావాలి, చీరలు కావాలి, ఎన్నో మేకప్లు వేసుకోవాలి, ఇళ్ళు కొనాలి, పొలాలు కొనాలి. కోరిక ఒకదాంతో ఆగదు. అది ఎక్కడో ప్రతి ఇంద్రియం ద్వారా రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి మనకు. అంటే మనకు ఒక ఇష్టం కలుగుతుంది, దాని ద్వారా కోరిక కలుగుతుంది, దాని ద్వారా ఏం చేస్తాం? కర్మ చేస్తాం. అంటే ఒక పని చేస్తాం, దాని ద్వారా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం, మనకి కర్మ అనేది కలుగుతుంది. ఆ కర్మలు అలా చేస్తూ పోతూ ఉంటాం. అవి చెడు కర్మలు అవ్వచ్చు, మంచి కర్మలు అంటే పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు. ఏదైనా సరే దాన్ని అనుభవించటానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. సో ఇలాగా జన్మలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం నేర్చుకునేది తక్కువ ఉంటుంది, చేస్తూ పోయే కర్మలే ఎక్కువగా ఉంటాయి మనకి. మరి ఈ క్రియాపరావస్థలో ఉన్నప్పుడు ఆ కోరిక అనేది ఉండదు మనలో. కాబట్టి మనసు అటు ఇటు పోయి కోరికలు అనేవి లేనప్పుడు కర్మ చేయడం అనేది ఉండదు. కాబట్టి జన్మ అనేది ఉండదు. కాబట్టి మనం తప్పకుండా సాధన చేయాలి. అది కూడా ఉత్తమ సాధన చేయాలి. ఊరికే నేను కళ్ళు మూసుకొని 2 గంటలు కూర్చున్నాను కానీ నా మనసు మాత్రం ఎటో వెళ్తోంది అంటే దానివల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. క్రియ అనేది మనం ఉత్తమంగా చేసిన స్థితిలో మనం క్రియాపరావస్థ చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఇంకా మనకు జన్మలు తీసుకునే అవసరం లేని స్థితిలో మనం ఉంటాం. ఇక్కడ ప్రత్యక్షం అన్నారు. ప్రత్యక్షం అంటే ఇంకేంటి? వర్తమానం. ఈ వర్తమానం ఉంది కాబట్టి ఇంద్రియాలతో మనము సెన్సెస్తో అన్నీ గ్రహిస్తూ ఉన్నాం. సో వర్తమానం ఉంది అంటే భూత భవిష్యత్ కూడా ఉంటుంది. మనకు మనశ్శాంతి కావాలి అంటే ఈ క్రియ ప్రామాణికమైనది. అంటే ఇది ప్రూవెన్. మీరు క్రియ చేసినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుంది అనేది యోగులు నిరూపించేశారు ఆల్రెడీ. మన మనస్సుని సంపూర్ణంగా అర్పిస్తేనే అంటే ఇంకా మనస్సు లేని స్థితిలోనే క్రియాపరావస్థ కలుగుతుంది. యోగులు ఎప్పుడు కూడా ఆ స్థితిలోనే ఉండి అంటే క్రియాపరావస్థలో ఒక నిశ ఉంటుంది, ఒక మత్తు. ఆ మత్తు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే క్రియ చెయ్యకుండా మామూలుగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ నిశ అనేది కొద్దిగా ఉంటుంది. ఆ స్థితిలోనే వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ స్థితిలో పూర్తి సమర్పణాభావంతో ఉంటారు వాళ్ళు. నేను చేస్తున్నాను, నేను అని మనం ఎలా అయితే కొట్టుకుంటుంటామో నేను నాది అనేది ఆ స్థితిలో ఉండరు వాళ్ళు. ఆ స్థితి లేకుండా పనులు చేస్తూ ఉంటారు. అన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయనట్టే. ఎందుకంటే వాళ్ళు పరమాత్మతో అనుసంధానమై అంటే ఆయనతో లీనమై ఆ స్థితిలో ఉండి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది నేను చేశాను కదా, ఇది చేశాను, నన్ను నలుగురు పొగడాలి, నాకు ఫోటోలు తీసి రేపు పేపర్లో వేయాలి అనే పిచ్చి వాళ్ళకు ఉండదు. అసలు ఒక పని చేస్తారు కానీ దాని ఫలితాన్ని వాళ్ళు ఆశించరు. గొప్ప నిరూపించుకోవాలనేది ఉండదు. వాళ్ళు అంత సమర్పణాభావంతోనే ఆ పరమాత్మలో అనుసంధానంతో ఉండి అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నీ ఆయనకే సమర్పిస్తూ ఉంటారు. ఏది వాళ్ళకి అంటదు, నేను అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఈ గుణం అనేది ఏమీ ఉండదు. మనకేంటి, ప్రతి వ్యక్తికి ఒక గుణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఇప్పుడు కృష్ణమూర్తి అంటే ఆ కృష్ణుడి మూర్తిని పూజ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయి అనేది మనం ఆపాదిస్తూ ఉంటాం. కానీ ఆయనకి ఏ గుణాలు లేవు, అలాగే అనంత గుణాలు ఉన్నవాడు. అదే ఆయన విశేషమైన గుణం.
అంటే అసలు ఆ స్థితిలో సత్వ రజస్ తమో గుణాలు ఏవీ లేవు. ఆయనను తెలుసుకుంటేనే మనము అసలైన పూజ అనేది చేసినట్టు. లేకపోతే ఏదో మనం ఉంది అనుకొని ఆ దేవుడిని ఎక్కడో ఏదో పూజిస్తూ ఉన్నాం, కానీ ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవటం లేదు. గుడ్డిగా నేను ప్రసాదం పెట్టానా, నేను పూలేసానా, టెంకాయ కొట్టానా, హారతి ఇచ్చానా అనే దాంట్లోనే ఉంటాం, కానీ ఆయనను తెలుసుకునే స్థితిలో ఉండము. తర్వాత ఏం చెప్పారు? ఇంద్రియాలు మనస్సు వశంలో ఉంటాయి, మనస్సు ఆత్మ వశంలో ఉంటుంది, ఆత్మ పరమాత్మ వశంలో ఉంటుంది. పూర్వజన్మ సంస్కారాల వల్ల మనము ఇప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే కొన్ని బలంగా మనలో లక్షణాలు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. పూర్వజన్మను అనుసరించి ఆత్మకు హర్షం, విషాదం, భయం, శోకం, క్రోధం వంటి వాటితో ఏ సంబంధమూ లేదు. ఈ కోరికలన్నీ కూడా మన మనస్సులోనే పుడుతూ ఉంటాయి. మనకి ఇచ్ఛ అంటే కోరిక లేకపోతే జన్మ లేదు అని చెప్పుకున్నాం కదా. అంటే ఆత్మ తాలూకు గుణము కాస్త విశిష్టమైనప్పుడే, అంటే ఒక గుణం మనలో ఎక్కువగా ప్రకటితమైనప్పుడే మనకు జన్మ కలుగుతుంది. ఆ గుణం అనేది రహితమైతే ఇంకా జన్మ ఉండదు. ఈ క్రియ ద్వారా బ్రహ్మలో కుదురుకున్నప్పుడే అన్నీ కనిపించడం మొదలవుతుంది. బ్రహ్మ అణువులోని ఒక అంశంలోనే ఈ జగత్తంతా ఉంది అని చెప్పారు. గీతలో కూడా చెప్పారు, ప్రాణకర్మ ఓంకార క్రియ చేస్తూ ఉంటే ఒక తేజో విశిష్టమైన స్థితి, అంటే చిన్న పెద్ద లేని స్థితి, భౌతిక ధర్మాలకు అతీతమైన స్థితి కలిగి అప్పుడు ఒక మరుగు తెర అనేది ఏది ఉండదు, అన్నీ కనపడుతూ ఉంటాయి మనకి అంతరంలో నుంచే. అదే పనిగా చూడకపోయినా కనిపిస్తూనే ఉంటాయి. క్రియాపరావస్థ శూన్య బ్రహ్మ అయిపోయినప్పుడు ఇంకా ఏమీ ఉండదు. అలా లేకపోతేనే మనకు చూడడం, వినడం అనేది ఉంటుంది. బ్రహ్మలో లీనమై ఉండటాన్నే సుఖం అంటారు. బ్రహ్మకు దూరంగా ఉంటే దాన్ని దుఃఖం అంటారు. ఒకటి పొందాలి అనే కోరిక లేని చోట సుఖ దుఃఖాలు ఉండవు. కర్మశేషం ఏమీ లేని యోగులు ధ్యానం చేయరు. ఎందుకంటే వాళ్లకు ధ్యానం చేయటము, అది దేనికోసం చేస్తున్నాము అన్నీ కలిసిపోయి ఒక్కటిగా ఉండి వాళ్ళు అంతటా అన్నిట్లో బ్రహ్మనే చూస్తూ ఉంటారు. మనం ఇంద్రియాల ద్వారా ఏది చూడకపోయినా కూడా జ్ఞానం ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు అనేసి చెప్పారు. మనం ఇక్కడి దాకా ఆపుకున్నాము. ఇక నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మనోయోగంతో క్రియ చేయటంలోనే క్రియకు సార్థకత ఉంది. మనోయోగ పూర్వకంగా ప్రపంచంలో ఉండటం చేతే ప్రపంచంలో ఉండడంలో సార్థకత ఉంది. లేకపోతే దాంట్లో ఉండి కూడా లేనట్టే. దీని తాత్పర్యం ఏమిటంటే మనస్సు లేదా కోరిక ఉన్నంతవరకే ప్రపంచం ఉంటుంది. మనస్సు కోరిక లేనప్పుడు ఇక ప్రపంచం అనేది ఉండదు. మనస్సు లేదా కోరిక లేనప్పుడు నియమాలు, కర్మలు కూడా లేవు. అందువల్ల ధారణ, ధ్యాన, సమాధులు కూడా లేవు. స్మరణీయ వస్తువు అనేక మాటలు జ్ఞాపకం రానప్పుడు కూడా మనసు ఆ స్మరణీయ వస్తువులో ప్రవేశిస్తూ ముమూర్ష అంటే మరణాపన్న అవస్థ పొందుతుంది. లేదా దాని నివృత్తి అవస్థలో కలిగే స్మరణను ప్రణిధానం అంటారు. అప్పుడు మనస్సులో లేని వస్తువును గురించిన ఆలోచనను, అంటే ఆ వస్తువు ఎలాంటిదో, దాంట్లో ఏ గుణం ఉందో అనిపించే స్మరణ కారణాల్లో మనస్సు నిలిచి ఉండడాన్నే నిబంధం అంటారు. ఈ విధంగా స్మరణీయ వస్తువు ఒకసారి మనస్సులో ప్రకటమైనప్పుడు దాన్ని చక్కగా స్మరణలో ఉంచుకోవటానికి మనస్సు మాటి మాటికి దాని మీదే లగ్నం చెయ్యడాన్నే అభ్యాసము అంటారు. ఇది ఆత్మ చేసే పని. ఇందువల్ల స్మరణ హేతువు ఆత్మ. ఎందుకంటే ఆత్మ లేకపోతే ఏదీ ఉండదు. కానీ
స్మరణ తాలూకు చిహ్నాన్ని అనుసంధానం చెయ్యవలసి వచ్చినప్పుడు స్మరణ తాలూకు శాశ్వత విద్యమానత లోపిస్తుంది. చిహ్నం అంటే ప్రతీక లేనిదే స్మరణ కలగదు. ఎందుకంటే స్మరణకు ఆధారం చిహ్నం. స్మరణీయ వస్తువు దాని చిహ్నము లేనప్పుడు చింతన జరగదు. ఈ విధంగా స్మరణను ఒకసారి నిత్యమని మళ్ళీ అనిత్యమని చెప్పడం జరిగింది. కానీ అది సరికాదు. ఎందుకంటే బుద్ధి ద్వారాను పరాబుద్ధి ద్వారాను ఆత్మ పరమాత్మలో లీనమయ్యి స్థిరంగా ఉంది. దాని స్మరణలో 2 వస్తువుల ఉనికి ఉంది. అందువల్ల స్మరణ బుద్ధి ద్వారా జరుగుతోంది. ఇందువల్ల బుద్ధే స్మరణకు హేతువు. కానీ క్రియాపరావస్థలో స్మరణ బుద్ధి ఏవీ ఉండవు. క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో ప్రత్యావర్తన కలిగినప్పుడు మనస్సు ఆ క్రియాపరావస్థను స్మరణ చేసుకుంటుంది. ఈ కారణం వల్లే స్మరణలో 2 ఏర్పడ్డాయి. మనస్సు అంటే మనలో కోరిక ఉన్నప్పుడే ఈ ప్రపంచం అనేది ఉంటుంది. మనస్సు కోరిక లేనప్పుడు ఈ ప్రపంచం ఉండదు. ఎందుకంటే మనం ఏ కర్మ చెయ్యము. ఏ కర్మ చేయనప్పుడు జన్మ తీసుకునే పని ఉండదు. జన్మే లేనప్పుడు ఈ ప్రపంచము ఉండదు. మనం ఏ వస్తువునైనా ఎలా గుర్తుపెట్టుకుంటాం? పుస్తకం అన్నామనుకోండి, ఆ పుస్తకం అనగానే మనకు ఆ బుక్ అనేది ఎలా ఉంటుంది అనేది మన మైండ్లో ఒక రూపం వచ్చేస్తుంది. అంటే ఒక చిహ్నంలాగా, ఓ ఇలా ఉంటే దాన్ని బుక్ అంటారు అన్నట్టు. అలాగా దాన్ని మనం స్మరించుకుంటాం. దాన్ని స్మరణ అంటారు. అంటే స్మరణ జరగాలి అంటే ఒక చిహ్నం కావాలి. ఆ చిహ్నం ఉంటేనే స్మరణ జరుగుతుంది. దాని గురించి మనం చింతన చేయడం అనేది జరుగుతుంది. ఒక వస్తువుని గురించి మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ మనస్సును దాని మీదే లగ్నం చేయడాన్ని అభ్యాసం అంటే ప్రాక్టీస్ అంటారు. ఆ వస్తువు ఎలా ఉంటుంది, దాని గుణం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ఆలోచన కలుగుతాయి కదా. ఆ గుణం ఏదైతే ఉందో మనస్సు నిలిపి ఆ స్మరణ కారణాలు ఎలా ఉంటుంది, ఏ రూపము ఏ గుణం ఉంటుంది ఇలాగా ఆలోచిస్తామా, వాటిల్లో మనసు నిలిపి ఉంచటాన్ని నిబంధం అంటారు. ఈ స్మరణ అనేది బుద్ధి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ స్మరించడానికి కారణం ఏంటి? బుద్ధి. ఈ క్రియాపరావస్థలో ఆ స్మరణ అనేది ఉండదు, బుద్ధి ఏవీ ఉండవు. ఆ అతీతమైన స్థితిలో పూర్వం చేసిన కర్మ తాలూకు పరిణామ అనుబంధమే ఈ శరీరం పుట్టడానికి కారణం. ఈ శరీరం ప్రారంభంలోనే పూర్వ శరీరం ప్రవృత్తులు వెల్లడవుతూ ఉంటాయి. శిశువు పుట్టడంతోనే ఏడవడం, చూడడం మొదలైనట్టు. ఆ పూర్వకృత కర్మ ఫలస్వరూపం ఈ జన్మలో ధర్మాధర్మాలు అవుతూ ఉంటాయి. సమస్త భోగాల నిమిత్తం ఆత్మ ఈ శరీరంలో ఉంటూ ఉంటుంది. కానీ అది స్వతంత్ర బ్రహ్మ మాదిరిగానే నిర్లిప్తంగా ఉంటుంది. కేవలం కర్మఫలాన్ని అనుభవించటానికి ఆత్మ ఈ శరీరంలో నీటి బుడగలా నివాసం చేస్తోంది. దాన్నే లోకులు నేను అంటారు. పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ ఆత్మలో విశేషంగా నిలిచి ఉంటాయి. అందువల్ల ఇది అవసరం లేకుండా అనుభవిస్తూ ఉంటుంది. మనం పూర్వజన్మల్లో ఏ కర్మలైతే చేశామో వాటిని అనుభవించటానికే ఇప్పుడు మనం జన్మ తీసుకుంటామని తెలుసుకున్నాం. మన పూర్వజన్మ సంస్కారాలు ఆ వాసనలను అనుసరించే ఇప్పుడు మనలో కొన్ని టెండెన్సీస్ అన్నమాట, ఎలాగా ఉంటాం కొన్నిటికి అనేది, అవన్నీ పూర్వజన్మల మీద ఆధారపడి ఉంటాయి చాలా వరకు. ఆ గుణాలే మనకు ఉంటాయి. ఆ గతంలో క్రూరంగా ఉంటే ఇప్పుడు కూడా ఆ క్రూరత్వం కాస్తైనా ఉంటూ ఉంటుంది మనలో. ఆత్మ శరీరంలో కేవలం ఒక నీటి బుడగలాగా ఉంటుంది. దాన్నే మనం నేను అంటాం. ఇప్పుడు నేను, నా బాడీ, నా చెయ్యి. ఇప్పుడు శరీరమే నువ్వు అయితే నా చెయ్యి అనం కదా.
ఇది నా పుస్తకం అంటే పుస్తకం వేరుగా ఉంది, నువ్వు వేరు. సో ఆ పుస్తకాన్ని నువ్వు చెప్తున్నావు ఇది నా పుస్తకం అని. మరి నా శరీరం ఇది నాది అంటే ఇక్కడ ఏంటి, నేను వేరు నా శరీరం వేరు. అక్కడ మనం ఆ రెండు వేరు చేసి చెప్తున్నాం. నా శరీరం నా బాడీ అన్నప్పుడు నేను వేరు ఆ శరీరం వేరు. ఆ నేను అనేది ఎవరు అక్కడ మరి అంటే మనలో ఆ నీటి బుడగలాగా ఉన్నటువంటి ఆత్మ. సమస్త భోగాల కోసం అంటే మంచి అయినా చెడు అయినా ఈ భోగాలను అనుభవించటానికే ఆత్మ మన శరీరంలో ఉంటుంది. ఈ ఆత్మలో మన పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ నిలిచి ఉంటాయి. కాబట్టి మన శరీరం ఆ కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ కూడా అవసరం లేకపోయినా ఆత్మ కూడా అన్నీ అనుభవిస్తోంది. ఆ లోపల నేను అనేది ఏదైతే ఉందో అది అన్నీ అనుభవిస్తోంది. ఈ శరీరం ద్వారా ఆ కర్మను అనుభవిస్తూ దాన్ని క్షయం చేసుకుంటూ లేదా వృద్ధి చేసుకుంటూ ఉంటుంది. కానీ క్రియాపరావస్థలో కర్మక్షయం కనిపించినప్పుడు కర్మ కోసం శరీరోత్పత్తి ఎలా సంభవమవుతుంది? కర్మ కోసం ఆత్మసహితమైన శరీరము సుఖదుఖాలు పుడుతూ ఉంటాయి. కానీ కర్మక్షయం అయిన మీదట ఆత్మ లేకుండా దేహం లేనప్పుడు ఆత్మ బ్రహ్మలో లీనమవుతుంది. కర్మక్షయం అయితేనే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలగడంతోనే ఆసక్తిపూర్వకంగా శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ కూడిన కర్మ జరగదు. ఈ విధంగా కర్మక్షయం అయిన మీదట పురుషుడు నిష్కర్ముడవుతాడు. నిష్కర్మావస్థలో కర్మకు హేతువు ఉండకపోవటం వల్ల మళ్ళీ శరీరోత్పత్తి జరగదు. అప్పుడు ఆ అకర్మావస్థే హేతు అవుతుంది. కర్మ పూర్తిగా నశించిపోయినప్పుడు మనం పుట్టే అవసరం ఉండదని చెప్పుకున్నాం కదా. అంటే మనం శరీరం తీసుకోవటం లేదు, అంటే ఆత్మ కూడా లేదు. మరి ఆత్మ ఎక్కడికి పోయింది? బ్రహ్మలో లీనమైపోయింది. మనకి ఇలాగా కర్మ పూర్తిగా నశించిపోయి క్షయమైపోయినప్పుడే వైరాగ్యం అనేది వస్తుంది. చాలామంది వైరాగ్యాన్ని చాలా లూజ్గా వాడుతూ ఉంటారు. నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇంకా నేను ఇవేవి చేయను, నాకు ఇదేది అవసరం లేదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇలా చెప్తూ ఉంటారు చూడండి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బాధలో నుంచి ఇంతే కదా శరీరం, ఇంకేముంది నశించిపోతుంది, దీనికోసం ఎందుకు అల్లాడుతున్నామని ఆ బాధలో నుంచి ఒక వైరాగ్యం వస్తుంది. అది అట్టే కాలం నిలవదు. మళ్ళీ 4 రోజులు పోగానే మళ్ళీ మామూలే, అన్నీ నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టే ఉంటాం. అలాంటి వైరాగ్యాలు కాదు. మనకు అసలైన వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే కర్మ పూర్తిగా నశించిపోయినప్పుడు. అలాగ వైరాగ్యం కలిగినప్పుడే మనము అదే పనిగా అంటే ఇష్టపూర్వకంగా అంటే మనస వాచ కర్మణ ఆ 3 రకాలుగా కూడా ఏ కర్మ చేయడం అనేది ఉండదు. అలాగ కర్మ పూర్తిగా క్షయమైందంటే ఏమంటారు? నిష్కర్మ. ఆ నిష్కర్మలో కర్మకి కారణం అనేది ఇంకా ఉండదు, అంటే కర్మ అనేది జరగదు. కాబట్టి శరీరం అనేది ఉత్పత్తి అవ్వదు. ఉత్తమ పురుషుడి గుణం కూటస్థం. ఆ కూటస్థం గుణం ఆత్మ. ఆత్మగుణం మనస్సు. మనస్సు గుణం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నింటి ద్వారా సర్వభూతాల సర్వ పదార్థాల పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఇంద్రియాల ద్వారానే ఈ అన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అదే కర్మాతీతావస్థలో ఉంటే అంటే క్రియాపరావస్థలో ఇవన్నీ ఎక్కడుంటున్నాయి? బయటికి ప్రకటన అవ్వటం లేదు, అన్నీ బ్రహ్మలో లీనమైపోతూ ఉన్నాయి. అందుకే అప్పుడు దేహానికి అస్తిత్వం ఉండదు, అంటే దేహ బోధ ఉండదన్నమాట. అప్పుడు శరీరము దర్శనము రెండూ ఉండవు. మళ్ళీ క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో మెల్లమెల్లగా దేహ బోధ జాగృతమవుతుంది. అందువల్లే ఎవరు ఎలాంటి ఉత్తమ క్రియ చేస్తే వాళ్లకు అలాంటి చూడటం వినటం చివరిలో లయం కావటం అనే అవస్థ
ప్రాప్తమవుతుంది. క్రియాపరావస్థలో ఉంటూ అనాసక్త భావంతో అన్ని పనులు చేయగలరు. ఎందుకంటే అప్పుడు పంచభూతాల్లో మనస్సు ఉండకపోవటం వల్ల ఏ పని మీద ఆకర్షణ కలగదు. అప్పుడు ఇంద్రియాలన్నీ మనస్సులోనూ, మనస్సు ఆత్మలోనూ, ఆత్మ బ్రహ్మలోనూ కలిసిపోతాయి. మళ్ళీ బ్రహ్మ ఆత్మలోనూ, ఆత్మ మనస్సులోనూ, మనస్సు ఇంద్రియాల్లోనూ, ఇంద్రియాలు పంచతత్వాల్లోనూ కలిసినప్పుడు దేహబోధతో పాటు సమస్త విషయాలు తలెత్తుతాయి. అంటే ఒకే బ్రహ్మ ఒకప్పుడు క్రియాపరావస్థలోనూ, ఒకప్పుడు పంచతత్వాల్లోనూ, శరీరంలోనూ ఉంటాడన్నమాట. ఇదే జీవితం. అంటే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మల కలయికే జీవితం అన్నమాట. దీనికి వ్యతిరేకంగా క్రియ అదృశ్యమైన తరువాత కలిగే అవస్థలో బ్రహ్మ ఉంటాడు. కాబట్టి క్రియాపరావస్థ ఒక్కటే కోరదగినది. అంటే అదే కామ్యం. అంటే ఏం కోరిక ఉండాలి? నాకు ఇల్లు, వెహికల్ కావాలి, నగలు కావాలనే కోరిక కాదు. మనకి మెయిన్గా ఉండాల్సిన కోరిక ఏంటి అని చెప్తున్నారంటే క్రియాపరావస్థను చేరుకోవాలి, ఆ అవస్థలోనే ఉండాలి. అదొక్కటే మన కోరిక. అంటే మోక్షం అంటే అదే. మోక్షమే మన కోరిక కావాలి. అందరూ క్రియ చేయాలి. నిశ్చితంగా ఎప్పుడూ క్రియా సాధనలో నిమగ్నుడై బుద్ధిని ఎప్పుడూ బ్రహ్మ మీదే నిలిపి ఉంచే వ్యక్తికి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు. క్రియాదీక్ష పొంది క్రియ చేయడం కష్టకరమైందని భావించి దాన్ని వదిలిపెట్టేవాడు ఈ సాధనాన్ని వదిలిపెట్టడం వల్ల అత్యంత దుఃఖం పొందవలసి వస్తుంది, కష్టాలు పడవలసి వస్తుంది. క్రియ చేయకపోతే దుఃఖం కలగడము, చేస్తే సుఖం కలగడము అనేది నిశ్చయం. అంటే షూర్. ఇది మనకు హైలైట్ చేసి మరీ ఇచ్చారు. దీక్ష పొందిన తర్వాత కష్టమవుతుంది, నాకు నేను చేయలేకపోతున్నా, నాకు టైం దొరకట్లేదనో, నాకు రావట్లేదనో వదిలిపెట్టకూడదు. మనం చేస్తూ చేస్తూ ఉంటే అదే ఇంప్రూవ్ అవుతుంది. ఆ గురువే మనకి నడిపిస్తాడు. అది వదిలేస్తే మాత్రం మనకి చాలా దుఃఖము, కష్టాలు కలుగుతాయి అనేసి మరీ చెప్తున్నారు. బుద్ధిని, పరాబుద్ధిని సమ్యక్ రూపంలో తెలుసుకోవడం వల్లే మోక్షం కలుగుతుంది. ఇదే ఆగమం. ఋషులు, మహర్షులు ఉపదేశం ద్వారా, అంటే కూటస్థం ద్వారా ఏం నిర్ణయించారంటే మనస్సు రెండో వైపు లగ్నమైన, అంటే పంచతత్వాల్లో లేదా ప్రపంచంలో రమించే వాళ్ళందరి దృష్టి మిథ్యా అని. అంటే క్రియాపరావస్థలో ఉండకపోవటమే శరీర సృష్టికి, సుఖదుఖాలకు అన్నింటికీ కారణమన్నమాట. ఏదైనా ఒక వస్తువును చూడడం ప్రవృత్తి. ఎవరైనా కృష్ణుణ్ణి చూస్తున్నారు అంటే అది కూడా ప్రవృత్తే. చూడకపోవడం నివృత్తి. నడిచేది అంటే గతిశీలమైనది సంసారం. అనాది కాలం నుంచి నడుస్తోందది. ఆ నడక వైపు ప్రవృత్తి పోవడం సత్యంగా కనిపిస్తుంది. కానీ ఈ మిథ్యను తత్వజ్ఞానం ద్వారా, అంటే క్రియ ద్వారా క్రియాపరావస్థలో నిలిచి ఉండడం నివృత్తి. ఇందువల్ల క్రియాపరావస్థలో నిలిచి ఉండడాన్ని ధర్మమని అంటారు. పైగా అలా నిలిచి ఉండడం నివృత్తి. ఇందువల్ల ఇది దోషం కాదు. అలా నిలిచి ఉండకపోవడమే ప్రవృత్తి, అదే దోషం. ఎందుకంటే క్రియాపరావస్థలో ఉండకపోవడం వల్ల దేహబోధ కలుగుతుంది. దేహబోధ కలగ్గానే మనస్సు, బుద్ధి, చిత్తం, రాగద్వేషాలు, మోహం మొదలైనవన్నీ తలెత్తుతాయి. ఇదే దోషం. క్రియాపరావస్థలో నిలిచి ఉండడం బ్రహ్మభావం. ఎప్పటికీ ఆ స్థితిలో ఉన్న వారికి శ్రేష్ఠ ప్రజ్ఞ ప్రాప్తమవుతుంది. ఈ సంసారం ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో తరాల నుంచి మన తాతలు, తండ్రులు అందరూ కూడా ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవే మనం చెయ్యాలి అని
కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి అనాదిగా అన్నట్టు. దాన్నే ప్రవృత్తి అంటారు అంటున్నారు. ఆ ప్రవృత్తి మార్గమే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామో అదంతా మిథ్య అనేది మనకెప్పుడు తెలుస్తుంది? మనము క్రియాపరావస్థకు చేరినప్పుడు మనకు తెలుస్తుంది. ఏదైనా చూడడం, బాగుంది అనుకోవడం, అటువైపు వెళ్ళిపోవడం, అది కావాలి అనుకోవటం, ఇలా ప్రవృత్తి కర్మలు చేస్తూ ఉంటాం. కానీ నివృత్తిలోకి ఎప్పుడు వస్తాము అంటే అది క్రియాపరావస్థ స్థితిలో ఉన్నప్పుడే. అలా ఉన్నప్పుడు అది ఇంకా ఏ దోషము కాదు. అప్పుడు మనలో ఈ మనస్సు ఉండదు, రాగద్వేషాలు, మోహం ఏవీ ఉండవు. ఒక బ్రహ్మైక్య స్థితిలో ఉంటాం. అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్థితిలో పైన చెప్పిన రాగద్వేషాదులన్నీ ఒక్కటవుతాయి. అంటే క్రియాపరావస్థలో అన్నీ విలయమవుతాయి. క్రియాపరావస్థలో ఆత్మలో ఉండటం వల్ల మోహాదుల నివృత్తి కారణంగా అనుత్పత్తి స్థితిలో ఏకభావోత్పత్తి జరిగి మనస్సు మరోవైపు మళ్ళడం మానేస్తుంది. అన్నీ నివృత్తి అయిపోతాయి. మోహము, రాగద్వేషాలన్నీ కూడా నివృత్తి అయిపోయి ఆత్మస్థితిలో ఉంటాం. అప్పుడు అంతా ఒక్కటే సమభావం ఉంటుంది. మనస్సు అటు ఇటు గెంతడం మానేస్తుంది. మనసు అటు ఇటు పోయి మనం కర్మ చేయటం వల్లే కదా మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. సో మనస్సు మరోవైపు మళ్ళకపోవటం వల్ల మరో జన్మ ఉండదు. జన్మ అన్నదానికి అర్థం మనస్సుకు అన్య దిశలో ప్రవృత్తి కలగడం, దాంట్లోనే ఉండడం. ఈ స్థితిలోనే అంటే ఈ జన్మలో పంచతత్వాల్లో బాగా లిప్తమై ఉండడమే ప్రవృత్తి. ఇదే క్లేశం. క్రియాపరావస్థ అవ్యక్తం. ఈ అవ్యక్తం నుంచి క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో అన్నీ వ్యక్తమవుతున్నాయి. చూడడం వల్ల కనిపిస్తున్నాయి. అంటే బ్రహ్మ ద్వారానే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఉండటం వల్ల కనిపించటం లేదు. విగ్రహం ద్వారా విగ్రహం కనిపించదు. ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అదే నువ్వైపోతే ఇక చూడడం ఎలా? క్రియ చెయ్యకముందు అసత్, క్రియ చేసిన తర్వాత సత్. అంటే కూటస్థ దర్శనం. ఫలాకాంక్ష లేని పని చేసిన మీదట, అంటే ప్రాణకర్మ చేసిన మీదట క్రియాపరావస్థలో జరిగేదంతా జరగనట్లే. సమస్త కర్మఫలము స్వభావం ద్వారా ప్రాప్తమవుతుంది. దానికి హేతువు ఈశ్వరుడు కాడు. ఉత్తమ పురుష ఫలాకాంక్షలో కర్మ ఏదీ లేదు. ఆత్మ గుణ విశిష్ట రూపంలో, అంటే సత్వరజస్తమో గుణాల రూపంలో శరీరంలో ఉంది. అందువల్ల మిథ్యా అహంకారం, నేను అనేది అన్నీ అనుభవిస్తోంది. ఈశ్వరుడు లోపలే నిర్లిప్తుడై ఉన్నాడు. ఆత్మ తర్వాత పరమాత్మ కూటస్థ బ్రహ్మలాగా. క్రియాపరావస్థను పొందడానికే ఈశ్వరత్వం అని పేరు. ఆత్మ, ఈశ్వరుడు ఒక్కటే. కేవలం గుణభేదమే ఉంది. ఆత్మకు భిన్నమైన వైపు మనస్సు పెట్టడానికే అధర్మము అని పేరు. మనము ఎప్పుడు మనస్సుతో లీనమైపోయి ఈ పంచతత్వాల్లో తిరుగుతూ ఉంటాం. ఈ పంచేంద్రియాల ద్వారా అన్నింటి మీదకి మనం వెళుతూ ఏ పని చేసినా ఎక్స్పెక్ట్ చేస్తూ ఫలాకాంక్షతో చేస్తూ ఉంటాం. అదే నిజము అనుకొని మునిగిపోయి ఉన్నాం. కానీ అది మిథ్య. అసలైనది వేరే ఉంది. మనం ఏదైతే సుఖము అని భావిస్తున్నామో అదే సుఖం కాదు, క్లేశం. అంటే అదే దుఃఖం. మనము ఈ పంచ ఇంద్రియాల ద్వారా పూర్తిగా వాటి ధ్యాసలోనే మునిగిపోయి నాకు ఇది వస్తే సుఖము, నాకు ఇంత డబ్బుంటే సుఖము, ఈ ఫుడ్ తింటే నాకు సుఖము అని అలా భావిస్తూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా దుఃఖమే. అసలు సుఖం అనేది ఏంటి? ఆ భగవంతుణ్ణి పొందటం. మనము అది గ్రహించకుండా వీటిల్లోనే పడి కొట్టుకుపోతూ ఉన్నాం. అదే క్రియాపరావస్థ. క్రియ చేస్తూ ఉన్నప్పుడు ఆ పరావస్థ స్థితికి చేరినప్పుడు
అక్కడ అన్నీ కనపడతాయి. అంటే మనం కళ్ళు తెరిచి చూడకపోయినా అన్నీ కనపడతాయి. దేని ద్వారా? బ్రహ్మ ద్వారా. ఇక్కడ మనకొకటి చెప్పారు. ఒక విగ్రహాన్ని చూస్తూ ఉన్నావు నువ్వు. చూస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహమే నీవైపోతే ఇంక ఎవరిని చూస్తావు? నువ్వు విగ్రహాన్ని చూస్తూ ఉన్నావు. ఆ విగ్రహమే నీవైపోతే నువ్వు చూసేది ఏమీ ఉండదు. అలాగే మనలో ఉన్న బ్రహ్మ, ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడే మనమైపోయినప్పుడు మనము ఎవరిని చూస్తాము? ఇప్పుడు ఆ దేవుణ్ణి చూసేదంటూ ఏమీ ఉండదు. మనకంతా ఈ ప్రపంచం, ఆ భగవంతుడి రూపమైన ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది కళ్ళు తెరవకపోయినా. అన్నింటా దేవుడే ఉన్నాడు. సపరేట్గా ఒక విగ్రహాన్ని పెట్టి నువ్వు అందులోనే ఉన్నావు దేవుడా, ఈ పక్కకు వస్తే నువ్వు లేవు అన్న భావం లేదు అక్కడ. ఈ ప్రపంచమంతా ఆయన సృష్టి, అంతా ఆయనే, అన్ని చోట్ల ఆయనే కనపడతాడు. అదంతా ఎప్పుడు విహిత కర్మ, అంటే శాస్త్ర ప్రకారం చేయాల్సిన కర్మ ఏదైతే ఉందో అది ఫలాన్ని ఆశించకుండా కేవలం ఆ భగవంతుడు చెప్పాడు నేను చేస్తున్నాను, దాని ఫలితంతో నాకు ఏ సంబంధము లేదు, ఇది ఆయనే చేపిస్తున్నాడు, ఆయనే చేస్తూ ఉన్నాడు అని అన్నీ ఆయనకే సమర్పణ చేయగలిగే స్థితిలో మనం ఉండి మనం చేయవలసిన కర్మలన్నీ చెయ్యాలి. కర్మ అంటే ఒక పని, అది కేవలం మనం ఏదో చేస్తే వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ అని కాదు, అది పాపకర్మ. మనకు ఒక్క కాంక్ష ఉండాలి, ఒక్క కామ్యం ఉండాలి అని చెప్పారు. ఏంటది? ఆ ఉత్తమ పురుష ఫలాకాంక్ష, అంటే ఆ భగవంతుణ్ణి పొందడము అనే కాంక్ష, కోరిక తప్ప మరి ఏది ఉండకూడదు. ఆ కోరిక అనేది సరైనది, అది మన తుచ్చమైన కోరికల కోవకి చెందదు. అలాంటి కోరికతో మనం పని చేసినప్పుడు, మన కర్మలు ఆచరించినప్పుడు అది కర్మ అవ్వదు అనేసి చెప్పారు ఇక్కడ. మనం ఒక కర్మ చేసినప్పుడు దాని ఫలం మనకి ఎలా వస్తుంది అంటే అది మన స్వభావం ద్వారా. దానికి ఈశ్వరుడు కారణం కాదు. ఇప్పుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి నాలో ఉండి భగవంతుడే చేయిస్తున్నాడు. నాకు ఆ భగవంతుడే చేయిస్తుండబట్టే నేను ఎదుటి వ్యక్తి నాశనానికి కారణమవుతూ ఉన్నాను. అంటే నాలో ఉండే భగవంతుడే చేయిస్తున్నాడు అంటే అది తప్పు. దాంతో ఈశ్వరుడికి ఏ సంబంధము లేదు. మన స్వభావంతో, మన ఫ్రీ విల్తో, మనకున్న స్వేచ్ఛా సంకల్పంతో, నేను అని ఆలోచించుకుంటూ, నేను అనే అహంకారంతో మనం ఎదుటి వ్యక్తికి హాని తలపెడుతూ ఉన్నాం. అక్కడ ఈశ్వరుడికి ఏ సంబంధము లేదు. ప్రతి వ్యక్తికి పరమేశ్వరుడు మనకు జన్మ ఇచ్చి ఈ భూమి మీదకి పంపించినప్పుడు మనకు బుద్ధి, విచక్షణ అనేది ఇచ్చాడు. దానితో నువ్వు డిసైడ్ చేసుకో. నీ బుద్ధి ద్వారా నువ్వు ఆలోచించి నువ్వు ఒక పని చేస్తున్నావు. అది మంచి వైపు వెళ్తున్నావా, దేవుడికి దగ్గర అవుతున్నావా, లేదా దేవుడికి, ఆ భగవంతుడికి దూరం అవుతున్నావా అనేది నీ మీదే ఆధారపడి ఉంది. నీ స్వభావం మీదే ఆధారపడి ఉంది. నీ స్వభావం అక్కడ ఎలా ఉంది? సమర్పణా భావంతో ఉన్నావా, లేదా అన్నీ నేనే అనే అహంకారంతో చేస్తున్నావా? నేనే అనే అహంకారంతో చేస్తుంటే అదంతా నీదే, అది ఈశ్వరుడిది ఎలా అవుతుంది? ఆ నేను అనేది తీసేసి కంప్లీట్గా నాలో భగవంతుడే ఉన్నాడు, నేను చేసేది ఏదీ లేదు, ఆయనే నా ద్వారా జరిపిస్తున్నాడు అనే పూర్తి సమర్పణా భావంతో ఉన్నప్పుడే నేను అనేది లేదు. నా కోపము, నా పగ, నా ద్వేషము, నాకున్న అసహ్యము, ఇవన్నీ నేను ఒకరి మీద రుద్దట్లేదు. ఇవన్నీ నాకు, ఈ భావాలతో నాకు ఏ సంబంధము లేదు. అంతా ప్రేమ తప్ప నాకు ఏమీ లేదు. తల్లికి బిడ్డలందరూ సమానమే, అలాగే భగవంతుడికి కూడా మనం అందరము సమానమే. ఇప్పుడు ఒక బిడ్డ తప్పు చేశాడు అనేసి తల్లి వాడిని ఇంకా నువ్వు నాకు ఏ సంబంధము లేదు అనేసి ఇంట్లోంచి తోసేయదు. వాడికి బుద్ధి చెప్పి, వాడికి తెలియచెప్పి మిగతా పిల్లల్లాగే ప్రేమగానే చూసుకుంటుంది. అలాగే ఈశ్వరుడు కూడా అందరి మీద ఒకటే ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది. కాకపోతే ఆయన ఇచ్చిన బుద్ధిని మనం ఎలాగ యూజ్ చేస్తున్నామో, ఆయనకు దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా అనేది మన మీదే ఆధారపడి ఉంది. ఒక బిడ్డ దొంగతనం చేసినప్పుడు తల్లి మందలించి మంచి మార్గంలో పెట్టిన తర్వాత
వాడు అలాగే మంచి పనులే చేస్తూ ఇక మీదట మంచిగా ఉంటే ఆ తల్లి సంతోషిస్తుంది. వాడు ఎంత చెప్పినా వినక అలాగే ఉంటే ఆ తల్లి బాధపడుతుంది. తన ప్రయత్నం తను చేస్తుంది. ఈశ్వరుడు కూడా అంతే, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనం మారటానికి. వీడు ఇప్పుడన్నా మారుతాడని ఇంకొక సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాడు. ఇంకొక చోట మనకి మంచి వైపు అడుగు వేయటానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. కానీ అక్కడ కూడా మనం మన బుద్ధితో మన ఫ్రీ విల్తో మళ్ళీ తప్పటడుగే వేశామనుకోండి, అయ్యో అనుకుంటాడు ఆ భగవంతుడు, బాధపడతాడు. కానీ మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తాడు. ఇంకా ఎంతకీ వినకపోతే అప్పుడు ఇప్పుడు ఎంత చెప్పినా వినకపోతే తల్లి ఒక దెబ్బ వేస్తుంది కదా, అలాగే ఆ భగవంతుడు కూడా మనకి ఒక దెబ్బ అనేది వేస్తాడు. అదే మనము ఘోరంగా అనుభవించే ఏదో ఒక కష్టం అన్నమాట. అంటే ఆ పరిస్థితి కూడా మనము అందులో నుంచి నేర్చుకోవటానికే, మన తప్పు తెలుసుకొని మనము మంచి వైపు వెళ్ళటం కోసం మాత్రమే ఆ పరిస్థితి కల్పిస్తాడు. అదే ఒక తల్లి బిడ్డని ఒక చిన్న దెబ్బ వేయటం అంటే అదే భగవంతుడు మనకు చేసేది. కానీ మనము ఆ దేవుడు కష్టాలు ఇచ్చాడు అని ఆ భగవంతుడిని తిడుతూ నిందిస్తూ ఇంకొంచెం పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాం. మన బుద్ధితో మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు మనలో ఉండే పరమాత్మ నిర్లిప్తంగా ఉంటాడు ఊరిక చూస్తూ ఉంటాడు. ఓకే, వీడు ఈసారైనా మంచిగా ఉంటాడా లేదా అనేది. మనం ఫకీర్ సెకండ్ బుక్లో మొదటి చాప్టర్లోనే చూసాం. బాబా గమనిస్తూ ఉంటాడు ఒక యువకుణ్ణి. వీడు ఈ జన్మలో అన్నా ఈ పరిస్థితి నుంచి ప్రశాంత స్వభావంతో ముందుకు వెళ్తాడా, లేకపోతే ఇప్పుడు కూడా ఆ పరిస్థితులను ఎదుర్కోలేక దాన్ని ఫేస్ చేయలేక ఇంకా తాగుడుకు అలవాటయ్యి కోపము, భార్యని కొట్టటము ఇలాంటి పనులే చేస్తూ ఇంకా పాడైపోతూ మళ్ళీ ఇంకో జన్మ వాడికి మారటానికి అవసరమా అనేది బాబా చూస్తూ ఉంటారనమాట. కానీ బాబా ఎక్స్పెక్ట్ చేసేదేమో ఈ జన్మ కన్నా వీడు మంచిగా మారాలి అనేది. యువకుడి భార్య మంచిగా దాటిపోతుంది, కానీ ఈ యువకుడు మాత్రం అలానే ఉండిపోతాడు. అలాగే మనల్ని కూడా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఈసారన్నా ఈ అవకాశం ఇచ్చాను వీడికి, ఈ పరిస్థితి కల్పించాను, ఇక్కడన్నా వీడు నేర్చుకుని ముందుకు వెళ్తున్నాడా, లేకపోతే ఇలాగే మళ్ళీ మళ్ళీ తప్పులే చేస్తూ వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నాడా, ఇంకా ఎన్ని జన్మలు అవసరము. మరీ ఎక్కువ జన్మల్లో కూడా తెలుసుకోకపోతే ఇంకా తీరియక్కగా మళ్ళీ జంతు జన్మల్లోకే వెళ్ళిపోతాం. ఇంకా ప్రకృతి మనకు అవకాశం ఇవ్వదు. ఇంకా జన్మలు మనకి మనిషి జన్మలు ఎంతకీ నేర్చుకోకుండా అలాగే దిగజారిపోతే ఇంకా అలాగే మళ్ళీ జంతు స్వభావంలోకే వెళ్ళిపోతే అలాగే జంతు జన్మల్లోకే వెళ్ళిపోతాం. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితి అన్నీ కూడా మనకి ఏదో నేర్పించటానికే వచ్చాయి. మనం ఏదో గత జన్మలో ఒక లెసన్ నేర్చుకోలేదు. ఆ లెసన్ నేర్చుకోవటానికే ఇప్పటి పరిస్థితులు, ఇప్పుడుండే వ్యక్తులు మన జీవితంలో. కాబట్టి ఎవరిని మనము ద్వేషించకూడదు, అసహించుకోకూడదు. అన్నీ మన కోసమే, మన మీద ప్రేమతో జన్మ తీసుకుని మనల్ని మనం ఏదైతే బయటపడలేకపోతున్నామో దాని నుంచి గట్టెక్కించటానికి వాళ్ళు వచ్చి మనతో అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవ్వరూ శత్రువులంటూ లేరు. అన్నింటా మన లెసన్ మనం నేర్చుకునేదే ఉంటుంది. అదే మనం గమనించుకోవాలి. ఆత్మ సత్వ రజస్తమో గుణాల రూపంలో శరీరంలో ఉంది. ఈ మిథ్యా అహంకారం నేను అనేది ఏదైతే ఉందో అది అన్నీ అనుభవిస్తోంది. కానీ ఆ పరమాత్మ నిర్లిప్తంగా లోపల ఉంటాడు. కానీ ఆత్మ తర్వాత పరమాత్మ, ఆయన కూటస్థ బ్రహ్మలాగా ఆ స్థితిని క్రియాపరావస్థ పొందటాన్నే ఈశ్వరత్వము అంటారంటే నువ్వే ఈశ్వరుడివి అయిపోయావు. ఆత్మ ఈశ్వరుడు ఒక్కటైపోయారు. కేవలం గుణభేదమే ఉంది. ఆత్మకు భిన్నమైన వైపు మనస్సు పెట్టడాన్నే అధర్మం అంటారు. మనం ఆత్మ వైపు అడుగు వేయటం లేదు. ఈ ఇంద్రియాల ద్వారా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, బయటకి వెళ్ళిపోతూ ఉన్నాం. పరమాత్మలోనే రమిస్తూ ఆయన స్థితిలో నిలిచి ఉండడాన్నే ధర్మం అంటారు. అంటే
క్రియాపరావస్థకు చేరి ఆ స్థితిలో ఉండి మనం చేసే కర్మలన్నీ ధర్మం. అంటే ఆ స్థితికి చేరే వరకు మనం చేసేదంతా, మనం ఉన్నదంతా అధర్మంలోనే. క్రియ చేయడమే ధర్మం. క్రియ చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం. అంతేకాక క్రియ చేసి ఆ ఆనందాన్ని అంటే నిషాను పెంచుకోవడమే ధర్మ సంచయం. ఆ విధంగా క్రియ చేసి ఐక్యం కావడమే సమాధి. అంటే సమాన రూపంలో బ్రహ్మలో కుదురుకొని ఉండడం. అప్పుడు సర్వం బ్రహ్మమయమనే బోధ ఏర్పడుతుంది. అప్పుడు ఇక ద్వైతం, రెండు అనేది ఉండదు. రెండు ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు. అందువల్లే ఈశ్వరుడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ప్రత్యక్షానికి అర్థం కళ్ళతో చూడడం అని. ఇద్దరే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు? మనస్సులో పుట్టేదే అనుమానం. అక్కడ కూడా రెండున్నాయి. అకస్మాత్తుగా వచ్చి ఉండేది ఆగమం. ఇందులో కూడా రెండున్నాయి. అందువల్ల ద్వైతం ఉన్న చోట ఈశ్వరుడు లేడు. ఈ కారణాల వల్ల ఈశ్వరుడు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ఈశ్వరుణ్ణి సాధించగలం, కానీ ఉపసాధనాల వల్ల కాదు. ఎందుకంటే పృథివీ అణువుకొకదానికి ఉండే బలం కంటే బ్రహ్మ అణువు బలం 1,00,000 రెట్లు ఎక్కువ. 1,00,000 బ్రహ్మ అణువులతో ఒక మట్టి అణువు, 10,000 బ్రహ్మాణువులతో ఒక జల అణువు ఏర్పడతాయి. అందువల్ల మట్టి కంటే జలానికే బలం ఎక్కువ. 1,000 బ్రహ్మాణువులతో ఒక తేజో అణువు, 100 బ్రహ్మాణువులతో ఒక వాయు అణువు, 10 బ్రహ్మాణువులతో ఒక శూన్య అణువు అంటే ఆకాశ అణువు ఏర్పడతాయి. ఈ కారణంగా జలం కన్నా తేజం, తేజం కన్నా వాయువు, వాయువు కన్నా శూన్యం ఎక్కువ బలము ఉన్నవి. సో ఇక్కడ 1,00,000 బ్రహ్మ అణువులు కలిస్తే ఒక మట్టి అణువు, 10,000 బ్రహ్మాణువులతో జల అణువు, 1000 బ్రహ్మాణువులతో ఒక అగ్ని అణువు, 100 బ్రహ్మాణువులతో ఒక వాయు అణువు, 10 బ్రహ్మాణువులతో శూన్య అణువు. అంటే ఇలా ఒకదానికంటే ఒకటి ఎక్కువ అన్నమాట, బలమైనవి. అందుకే మనకు ఈ చక్రాల ద్వారా కూడా చూసుకుంటే మూలాధారంలో భూతత్వం, దానికంటే పైన స్వాదిష్టాన జలతత్వం, దానికన్నా పైన మణిపూరక అగ్నితత్వం, దానికన్నా పైన అనాహత వాయుతత్వం, దానిపైన విశుద్ధ ఆకాశతత్వం, దానిపైన శూన్యతత్వం ఆజ్ఞాచక్రంలో. ఇలా ఒకదానిపైన ఒకటి మనకు చక్రాస్ కూడా ఇదే ఆర్డర్లో పెట్టారు చూడండి. అంటే పృథ్వీ కన్నా జలం గొప్పది, దానికన్నా వాయువు గొప్పది, దానికన్నా ఆకాశం గొప్పది. ఇలాగా ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. వాళ్ళు ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా, అందుకే మన శరీరంలో ఉన్నది, ఆ బయట ప్రకృతిలో ఉన్నది అంతా సమానం, అంతా ఒకటే అనేది అందుకే అన్నమాట. 1,00,000 బ్రహ్మ అణువులు ఒక్కదాంట్లో ఉన్నప్పుడు ఆ ఒక్కదాంట్లో 1,00,000 రెట్ల శక్తి ఉంటుంది. యోగి ఈ విధంగా బ్రహ్మాణువులో ఉన్నప్పుడు ఆయనకు పంచతత్వాల మీద, కాలం మీద కూడా ఆధిపత్యం ఏర్పడుతుంది. సర్వశక్తివంతుడవుతాడు. యోగులు బ్రహ్మలో సంచరిస్తూ ఉండడం వల్ల బ్రాహ్మణులన్న పేరు పొందుతారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులైపోరు. బ్రహ్మ నుంచే అందరూ పుడుతున్నారు కాబట్టి అందరినీ బ్రాహ్మణులనవచ్చు. కానీ బ్రహ్మలో ఉండకపోవటం వల్ల, శరీర రూప గృహంలో ఉండటం వల్ల గృహస్థులు అనిపించుకుంటారు. అందుకే చెప్తారు, బ్రాహ్మణ జన్మ ఎత్తి కూడా నీచమైన ప్రవృత్తితో అన్ని తప్పులే చేస్తూ పాడైపోయినవాడు శూద్రుడిగానే పరిగణించబడతాడు. అదే శూద్రకులంలో జన్మించిన భగవంతుడి మీద భక్తితో ఆయనకే సమస్తమును అర్పిస్తూ కర్మ చేస్తూ ఆ భగవంతుడిలో లీనమై ఉండేవాడు బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి బ్రాహ్మణత్వం అనేది పుట్టుక ఏ ఇంట్లో పుట్టామో అనే దానికి సంబంధం కాదు. వేడి వస్తువులో మిథ్యా అగ్ని ఉన్నట్టుగానే
బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా అందరూ మిథ్యా బ్రాహ్మణులు. వేడి వస్తువులో నిప్పు లేదు, అగ్ని లేదు, అది మిథ్యా అగ్ని, అందులో ఉండేది వేడిగా అనిపిస్తుంది అంతే. అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా అందరూ మిథ్యా బ్రాహ్మణులే. పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి, అంటే గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా అందరూ గృహస్థులే. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ విశేషంగా శరీర రూప గృహంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ మన శరీరం అనే ఇంట్లోకి వస్తుంది, ఆ గృహంలోకి వస్తుంది. కాబట్టి మనం అందరము గృహస్థులమే. క్రియ చేస్తూ ఉండగా దేహబోధ ముగిసినప్పుడు శరీర రూప గృహంలో ఉండకపోవటం వల్ల బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అప్పుడు రెండో మాటు జన్మ కలగదు. అదృష్టవంతులే క్రియాయోగ దీక్ష పొంది క్రియ చేసి సమస్త వస్తువుల్లోనూ బ్రహ్మను దర్శిస్తారు. వారినే ఋషులు అంటారు. ఋషులంటే ఎప్పుడూ కూటస్థంలోనే ఉన్నవారు అని అర్థం. అలాంటి వారే కూటస్థ దర్శనానికి ఉపదేశం చేస్తుంటారు. క్రియాపరావస్థ కోసం ఉపదేశం అవసరం. మనస్సుకు త్రాణ కలిగించేది మంత్రం, మనస్సును స్థిరం చేసేది క్రియ. స్థిరం కావడం చేతనే త్రాణ కలుగుతుంది. అంటే శక్తి, సామర్థ్యం, ఒక ఎఫిషియన్సీ అన్నమాట. స్థిరం కావడం చేతే త్రాణ కలుగుతుంది. స్థిరులయ్యి స్థిరత్వంలో ఉండేవాళ్ళనే బ్రాహ్మణులు అని అంటారు. ఈ కర్మనే కర్మ అంటారు. ఈ కర్మ చేసేవారికి పత్ని ఉండకపోవటం వల్ల గృహస్థులు కారు. అంటే పత్ని స్వరూపమైన ప్రకృతిలో ఉండకపోవటం వల్ల, అంటే శ్వాస ప్రశ్వాసల గతి లేకపోవడం వల్ల వారు గృహస్థులు కారన్నమాట. అందువల్ల గృహస్థుడి పేరు జాయమానుడు, అంటే పుడుతూ ఉన్నవాడు, అంటే చంచలుడు. ఈ గృహస్థే క్రియ చేసి క్రియాపరావస్థలో ఉండి అమరుడవుతాడు. అయితే అమరత్వాన్ని గురించి ఏమీ ఆలోచించడు. గుహలో, అంటే బ్రహ్మయోనిలో ఉంటూ అన్నింటినీ విడిచిపెట్టేసినందువల్ల నేను ఆ పురుషుణ్ణి అన్న అనుభవం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్ అవుతుంది. ఇక దీని తర్వాత మరి ఏమీ లేదు. దీన్ని తెలుసుకున్న వారే మనీషులు. అందువల్ల మొదటి తపస్సు కూటస్థంలో ఉండటం, రెండో తపస్సు బ్రహ్మచర్య కులంలో, అంటే ఆశ్రమంలో ఉండటం, అంటే బ్రహ్మలో కుదురుకొని కులకుండలిని రూపమైన ఆత్మలో ఉండటం. మూడో తపస్సు ఆత్మను కూటస్థంలో నిలిపి, అంటే క్రియాపరావస్థలో ఉండడం. దీనివల్ల వ్యక్తిలో మంచి గుణాలు వికసిస్తాయి. ఈ నిష్కామకర్మను చేసేవారి, అంటే ఆత్మకర్మను చేసేవారి ప్రాణం పైకి పోదు, అంటే వారిని విడిచిపోదు. అంటే బ్రహ్మలో కలిసి ఉండటం వల్ల రెండో వైపు మళ్ళదు. ఆ స్థితిలో తామే బ్రహ్మస్వరూపులై లీనమైపోతారు, అంటే బ్రహ్మే అయిపోతారు. మనస్సును రెండో వైపు మళ్లించటం వల్ల విషయం పుడుతుంది. దీన్నే అహంకారం అంటారు. అంటే నేను అన్న బుద్ధి వల్ల మనస్సు విషయం వైపు పోతుంది. అహంకారమే ఆత్మలో నిలవనివ్వకుండా చేస్తుంది. ఆత్మ క్రియాపరావస్థలో ఉండటం వల్ల విషయం ఉండదు. విషయంలో ఉండటం వల్ల ఆత్మలో ఉండదు. క్రియాపరావస్థలో ఉంటూ అహంకారానికి, జన్మ ప్రవృత్తి వంటి వాటికి నివృత్తి కలుగుతుంది. ఇవన్నీ నశించటం వల్ల మోక్షం కలుగుతుంది. శాస్త్రాలన్నింటి ఉద్దేశ్యం ఇదే. ఈ మిథ్యా సంకల్పాలన్నీ ఉండనప్పుడే మనస్సు ఆత్మలో ఉంటుంది. ఈ అవస్థకు ముక్తావస్థ అని పేరు. ఇదే అందరూ కోరదగినది. ప్రపంచంలోని వస్తువులు చూడటానికి బాగుంటాయి, కానీ వాటిలో విషం లాంటిది ఉంటుంది. పైపైన కనిపించే దానితోనే మనస్సుకు ఆకర్షణ కలుగుతుంది, కానీ లోపలికి చూస్తేనే విడిచిపెట్టడం జరుగుతుంది. ఇదే మాయ. ఇదే చంచలత్వపు అభివ్యక్తి. బ్రహ్మ విద్యకే
అంటే క్రియాపరావస్థకే విద్య అని పేరు. క్రియాపరావస్థకు భిన్నంగా ఇతర వస్తువుల మీద మనస్సును లగ్నం చేయటం అవిద్య. ఇదే అయుక్తావస్థ. ఈ స్థితిలో ఇంద్రియాల ద్వారా సమస్త విషయాలు మనస్సును చుట్టుముట్టినప్పుడు క్రియాపరావస్థ కలగదు. విషయాల వైపు పరుగులెత్తే ఇంద్రియాలన్నీ దుర్బలమవుతాయి. దుర్బలతతో కూడిన మనస్సు క్రియాపరావస్థ అనుభవాన్ని పొందజాలదు. క్రియాపరావస్థలో మనస్సులో ఉంటుంది. అప్పుడది ఇంద్రియ విషయాల వైపు పోలేదు. వాసన వంటి వీటిని తెలుసుకోలేదు. క్రియాపరావస్థ ప్రళయము రెండు ఒక్కటే. 3 గుణాలకు అతీతమైనదే క్రియాపరావస్థ. భావం ఉన్నంతకాలం ద్వైతం ఉంటుంది. అభావస్థితి చక్కగా ఏర్పడ్డప్పుడు, అంటే క్రియాపరావస్థ కలిగినప్పుడు నిరాకార స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇక ఏమీ ఉండదు. బ్రహ్మలో లీనమైనందువల్ల నివృత్తి అంటే వృత్తి శూన్యత కలుగుతుంది. కానీ ఈ స్థితిలో అన్ని వస్తువుల లయ కల్పన జరగదు. ఎందుకంటే అప్పుడు మీరు కూడా లయమైపోయి ఉన్నారు. తక్కినవి యథాతథంగానే ఉన్నాయి. నిరవయవ అంటే నిరాకార స్థితిలో సమస్త పదార్థాల పరమాణువులు విశేషంగా విభాజితమై బ్రహ్మలో కలిసిపోతాయి. అంటే పృథ్వీ అణువు జలంలోను, జల అణువు తేజస్సులోను, తేజో అణువు వాయువులోను, వాయు అణువు శూన్యంలోను అంటే ఆకాశంలోనూ కలిసిపోతాయి. ఈ విధంగా విస్తార వికాసాలు చెందినదంతా మళ్ళీ సంకోచం చెందిపోయింది. ఆ తరువాత బ్రహ్మ అణువు కూడా లేదు. అక్కడే నిలిచి ఉండడం ఇదే క్రియకు పరావస్థ. ఆకాశం చాలా సూక్ష్మమైంది కావటం వల్ల అనుభవంలోకి రాజాలదు. కానీ ఏదో ఉన్నట్లు మాత్రం తోస్తుంది. ఈ విధంగా ఆకాశం కన్నా సూక్ష్మతరమైన నిరవయవ లేదా నిరాకార బ్రహ్మ అణువు కూడా అనుభవంలోకి రాజాలదు. కానీ ఏదో ఉంది అన్న బోధ మాత్రమే కలుగుతుంది. అందుచేత క్రియాపరావస్థ ఏదీ లేదు. ఏదీ లేకపోవడమే బ్రహ్మ. అందరూ అన్నీ అందులోనే లయం కావలసి ఉంటుంది. క్రియాపరావస్థలో ఏ ఆకారము కనిపించదు. అది సర్వోపగత సర్వవ్యాప్త అవస్థ. మనస్సు వస్తువులో ఉన్నంత వరకు ఆవరణం ఉంటుంది. అలా లేకపోతే నిరావరణం లేదా ఆవరణ రహితం అవుతుంది. క్రియాపరావస్థలో ఆకాశం సర్వగతము, ఆవరణ రహితము అంటే అంతటా వ్యాపించి ఉండేదే, ఎల్లలు లేనిది. ఇందువల్ల క్రియాపరావస్థ తప్ప సంసారంలో కళ్యాణకరమైనది మరేదీ లేదు. అదే అభయపదం, విభుడు, పవిత్రం, మహనీయం. అదే అన్నింటికీ ఆది, నిధి, కూటస్థస్వరూప విశాల నేత్రం, సూర్యచంద్ర నక్షత్ర రూపం. ఈ క్రియాపరావస్థ హఠాత్తుగా రాదు. కానీ వస్తే మట్టుకు ఆ స్థితిలో ఎంతసేపు ఉంటే అంత మంచిది. అంటే ఆ స్థితిలోనే ఉండటం ఉచితం. ఈ స్థితికి భంగం కలిగించటం ఆత్మహత్యతో సమానం. నేను, ఈ భగవంతుడు, ఈ రెండింటినీ ఒక త్రాసులో పెట్టి అటొకటి ఇటొకటి పెట్టినప్పుడు నేను అనేది ఎక్కువగా పైకి వచ్చిందనుకోండి, ఆ భగవంతుడు అనేది కిందకు వెళ్ళిపోతుంది. అదే ఆ నేనును కోల్పోయి ఎంతగా నేను అనే దాన్ని తగ్గించుకొని కిందకు వెళ్ళిపోతామో ఆ భగవంతుడు అనేది అంత పైకి వచ్చేస్తుంది. అంటే నేను అనే దాన్ని కోల్పోతూ వచ్చే కొద్దీ దైవత్వం పెరుగుతుంది. ఆ నేను అనేది ఎంత ఎక్కువగా ఉంటే దైవత్వం అంత తక్కువగా ఉంటుంది.